హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. మన ఫాలోవర్స్‌లో కొంతమంది వాయిస్ కూడా చెప్పండి అని చెప్పేసి అడిగారు. అందుకని వాయిస్ చెప్తున్నాను. కాబట్టి రోజు ఉపయోగించే చిన్న చిన్న వాక్యాలను ఈజీగా నేర్చుకోండి. మరియు మనం రెగ్యులర్‌గా చేసే వీడియోస్ కూడా కంటిన్యూ చేస్తాను. వాటితో పాటు ఇవి కూడా చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మర్చిపోవద్దు, మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్, డోంట్ ఫర్గెట్. మర్చిపోవద్దు. ఇది గుర్తుంచుకోండి, ఇది గుర్తుంచుకోండి. రిమెంబర్ థిస్, రిమెంబర్ థిస్. దీన్ని రాసుకోండి, దీన్ని రాసుకోండి. రైట్ ఇట్ డౌన్, రైట్ ఇట్ డౌన్. ఇది చదవండి. రీడ్ థిస్, ఇది చదవండి. రీడ్ థిస్. నా వైపు చూడండి. లుక్ ఎట్ మీ, నా వైపు చూడండి. లుక్ ఎట్ మీ. అటు చూడండి. లుక్ దేర్. అటు చూడండి లేదా అక్కడ చూడండి. లుక్ దేర్. నాకు చెప్పండి. టెల్ మీ. నాకు చెప్పండి. టెల్ మీ. సే మీ అనకూడదు. టెల్ మీ అనాలి. టెల్ మీ లేదా సే మీ అనేది డిఫరెంట్‌గా ఉంటాయి. దాని గురించి ఒక లాంగ్ వీడియో చేశాను. ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. అతనికి చెప్పవద్దు. డోంట్ టెల్ హిమ్. అతనికి చెప్పవద్దు. డోంట్ టెల్ హిమ్. చూసారా? టెల్ మీ అన్నాము. టెల్ హిమ్ అన్నాము. ఈ విధంగానే చెప్పాలి. నాకు చూపించండి. షో మీ. నాకు చూపించండి. షో మీ. ఆమెకు చూపించవద్దు. డోంట్ షో హర్. ఆమెకు చూపించవద్దు. డోంట్ షో హర్. ఇది తినండి. ఈట్ థిస్. ఇది తినండి. ఈట్ థిస్. అది తినవద్దు. డోంట్ ఈట్ దట్. అది తినవద్దు. డోంట్ ఈట్ దట్. పాలు తాగండి. డ్రింక్ మిల్క్. పాలు తాగండి. డ్రింక్ మిల్క్. టీ తాగవద్దు. డోంట్ డ్రింక్ టీ. డోంట్ డ్రింక్ టీ. టీ తాగవద్దు. లోపలికి రండి. కమ్ ఇన్సైడ్. లోపలికి రండి. కమ్ ఇన్సైడ్. నాకు కోపంగా ఉంది. ఐ యామ్ యాంగ్రీ. నాకు కోపంగా ఉంది. ఐ యామ్ యాంగ్రీ. నాకు చిరాకుగా ఉంది. ఐ యామ్ అనాయిడ్. నాకు చిరాకుగా ఉంది. ఐ యామ్ అనాయిడ్. నేను సంతోషంగా ఉన్నాను. ఐ యామ్ హ్యాపీ. నేను సంతోషంగా ఉన్నాను. ఐ యామ్ హ్యాపీ. నేను ఉత్సాహంగా ఉన్నాను. ఐ యామ్ ఎక్సైటెడ్. నేను ఉత్సాహంగా ఉన్నాను. ఐ యామ్ ఎక్సైటెడ్. ఇది చాలా సులభం. దిస్ ఈజ్ వెరీ ఈజీ. ఇది చాలా సులభం. దిస్ ఈజ్ వెరీ ఈజీ. ఇది చాలా కష్టం. దిస్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఇది చాలా కష్టం. దిస్ ఈజ్ వెరీ డిఫికల్ట్. నేను నిన్ను నమ్ముతున్నాను. నేను నిన్ను నమ్ముతున్నాను. ఐ ట్రస్ట్ యూ లేదా ఐ బిలీవ్ యూ. నన్ను నమ్ము. ట్రస్ట్ మీ. బిలీవ్ మీ. ఈ విధంగా ట్రస్ట్ ఎప్పుడు వాడాలి, బిలీవ్ ఎప్పుడు వాడాలి అనేది కూడా ఒక వీడియో చేస్తాను. నేను ప్రయత్నిస్తున్నాను. ఐ యామ్ ట్రయింగ్. నేను ప్రయత్నిస్తున్నాను. ఐ యామ్ ట్రయింగ్. నేను పని చేస్తున్నాను. ఐ యామ్ వర్కింగ్. నేను పని చేస్తున్నాను. ఐ యామ్ వర్కింగ్. నేను చదువుతున్నాను. ఐ యామ్ స్టడీయింగ్. నేను చదువుతున్నాను. ఐ యామ్ స్టడీయింగ్. చదువుతున్నాను అన్నాము. ఇది ఇంకా జరుగుతుంది. ఎందుకంటే చదువుతున్నాను, చేస్తున్నాను అన్నాం. అందుకనే వర్కింగ్, స్టడీయింగ్. వర్క్ ప్లస్ ఐఎన్‌జీ, స్టడీ ప్లస్ ఐఎన్‌జీ. ఇది వి4 ఫార్మ్. హెల్పింగ్ వర్బ్ యామ్ వచ్చినప్పుడు వర్బ్ అనేది వి4 ఫార్మ్‌లో ఉండాలి. ఇది కరెక్ట్‌గానే ఉంది. మీకు ఒకవేళ తెలియకపోతే ఈజ్, యామ్, ఆర్ గురించి లాంగ్ వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ చూడండి. నేను నేర్చుకుంటున్నాను. ఐ యామ్ లెర్నింగ్. నేను నేర్చుకుంటున్నాను. ఐ యామ్ లెర్నింగ్. నేను వస్తాను. ఐ విల్ కమ్. నేను వస్తాను. ఐ విల్ కమ్. మనం ఇది ఫ్యూచర్‌లో చెప్తున్నాం. ఎందుకంటే నేను వస్తాను అన్నాము. ఆల్రెడీ వచ్చాను అంటే పాస్ట్. వస్తున్నాను అంటే కంటిన్యూయస్. నేను వెళ్ళాలి. ఐ హావ్ టు గో. నేను వెళ్ళాలి. ఐ హావ్ టు గో. నాకు ఆలస్యం అవుతుంది. ఐ విల్ బి లేట్. నాకు ఆలస్యం అవుతుంది. ఐ విల్ బి లేట్. నాకది నచ్చలేదు. ఐ డిడ్‌న్ట్ లైక్ దట్. నాకది నచ్చలేదు. ఐ డిడ్‌న్ట్ లైక్ దట్. నేను మళ్ళీ చెబుతాను. ఐ విల్ సే ఇట్ అగైన్. నేను మళ్ళీ చెబుతాను. ఐ విల్ సే ఇట్ అగైన్. ఒకసారి వినండి. లిసన్ వన్స్. ఒకసారి వినండి. లిసన్ వన్స్. నెమ్మదిగా నడవండి. నెమ్మదిగా నడవండి. వాక్ స్లోలీ. వాక్ స్లోలీ. జాగ్రత్తగా చూడండి. వాచ్ కేర్‌ఫుల్లీ. జాగ్రత్తగా చూడండి. వాచ్ కేర్‌ఫుల్లీ. నాకు గుర్తుంది. ఐ రిమెంబర్. నాకు గుర్తుంది. ఐ రిమెంబర్. నాకు గుర్తులేదు. ఐ డోంట్ రిమెంబర్. నాకు గుర్తులేదు. ఐ డోంట్ రిమెంబర్. నేను మర్చిపోయాను. ఐ ఫర్గాట్. నేను మర్చిపోయాను. ఐ ఫర్గాట్. ఇది గుర్తుంచుకోండి. రిమెంబర్ థిస్. ఇది గుర్తుంచుకోండి. రిమెంబర్ థిస్. నేను అడుగుతాను. ఐ విల్ ఆస్క్. నేను అడుగుతాను. ఐ విల్ ఆస్క్. నేను నిన్ను అడుగుతాను అంటే ఐ విల్ ఆస్క్ యూ అని మెన్షన్ చేయాలి. నేను మీకు చెబుతాను. ఐ విల్ టెల్ యూ. ఈ విధంగా యూ అని మెన్షన్ చేయాలి. నేను మీకు చెబుతాను. ఐ విల్ టెల్ యూ. నాతో రండి. కమ్ విత్ మీ.
నాతో రండి. కమ్ విత్ మీ. ఒంటరిగా వెళ్ళండి. గో అలోన్. ఒంటరిగా వెళ్ళండి. గో అలోన్. నాకు ఇంకా కావాలి. ఐ వాంట్ మోర్. నాకు ఇంకా కావాలి. ఐ వాంట్ మోర్. ఇది చాలు. దిస్ ఈజ్ ఇనఫ్. ఇది చాలు. దిస్ ఈజ్ ఇనఫ్. నాకు నిద్ర వస్తోంది. ఐ యామ్ ఫీలింగ్ స్లీపీ. నాకు నిద్ర వస్తోంది. ఐ యామ్ ఫీలింగ్ స్లీపీ. నేను త్వరలో వస్తాను. ఐ విల్ కమ్ సూన్. నేను త్వరలో వస్తాను. ఐ విల్ కమ్ సూన్. నాకిప్పుడు సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ నౌ. నాకిప్పుడు సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ నౌ. తర్వాత చూద్దాం. లెట్స్ సీ లేటర్. తర్వాత చూద్దాం. లెట్స్ సీ లేటర్. నువ్వు జోక్ చేస్తున్నావు. యు ఆర్ జోకింగ్. నువ్వు జోక్ చేస్తున్నావు. యు ఆర్ జోకింగ్. ఇది మంచి ఆలోచన. దిస్ ఈజ్ ఎ గుడ్ ఐడియా. ఇది మంచి ఆలోచన. దిస్ ఈజ్ ఎ గుడ్ ఐడియా. ఇది చెడ్డ ఆలోచన. దిస్ ఈజ్ ఎ బ్యాడ్ ఐడియా. ఇది చెడ్డ ఆలోచన. దిస్ ఈజ్ ఎ బ్యాడ్ ఐడియా. దయచేసి స్పష్టంగా వివరించండి. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. దయచేసి స్పష్టంగా వివరించండి. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. నాకు ఆసక్తి ఉంది. ఐ యామ్ ఇంట్రెస్టెడ్. నాకు ఆసక్తి ఉంది. ఐ యామ్ ఇంట్రెస్టెడ్. నాకు ఆసక్తి లేదు. ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్. నాకు ఆసక్తి లేదు. ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్. అది సాధ్యమే. ఇట్ ఈజ్ పాసిబుల్. అది సాధ్యమే. ఇట్ ఈజ్ పాసిబుల్. అది అసాధ్యం. అది అసాధ్యం. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. అది అసాధ్యం. నిశ్శబ్దంగా ఉండండి. బీ క్వైట్. నిశ్శబ్దంగా ఉండండి. బీ క్వైట్. నాకు నిజం చెప్పు. టెల్ మీ ద ట్రూత్. నాకు నిజం చెప్పు. టెల్ మీ ద ట్రూత్. నాకు అబద్ధాలు నచ్చవు. ఐ డోంట్ లైక్ లైస్. నాకు అబద్ధాలు నచ్చవు. ఐ డోంట్ లైక్ లైస్. నాకు నమ్మకం ఉంది. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్. నాకు నమ్మకం ఉంది. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్. నాకు ఒక సందేహం ఉంది. ఐ హ్యావ్ ఎ డౌట్. నాకు ఒక సందేహం ఉంది. ఐ హ్యావ్ ఎ డౌట్. దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయండి. అంటే క్లారిఫై చేయమని. ప్లీజ్ క్లారిఫై మై డౌట్. దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయండి. ప్లీజ్ క్లారిఫై మై డౌట్. ప్లీజ్ క్లారిఫై మై డౌట్. నేను అంగీకరిస్తున్నాను. ఐ అగ్రీ. నేను అంగీకరిస్తున్నాను. ఐ అగ్రీ. నేను అంగీకరించడం లేదు. ఐ డు నాట్ అగ్రీ. నేను అంగీకరించడం లేదు. ఐ డు నాట్ అగ్రీ. ఇది నా తప్పు. దిస్ ఈజ్ మై మిస్టేక్. ఇది నా తప్పు. దిస్ ఈజ్ మై మిస్టేక్. ఇది మీ తప్పు కాదు. దిస్ ఈజ్ నాట్ యువర్ ఫాల్ట్. ఇది మీ తప్పు కాదు. దిస్ ఈజ్ నాట్ యువర్ ఫాల్ట్. నేను వదిలిపెట్టను. ఐ విల్ నాట్ గివ్ అప్. నేను వదిలిపెట్టను. ఐ విల్ నాట్ గివ్ అప్. కొనసాగించండి. కంటిన్యూ. దయచేసి కొనసాగించండి. ప్లీజ్ కంటిన్యూ. దీనిని ఆపండి. స్టాప్ దిస్. దీనిని ఆపండి. స్టాప్ దిస్. దయచేసి నాతో ఓపికగా ఉండండి. దయచేసి నాతో ఓపికగా ఉండండి. ప్లీజ్ బీ పేషెంట్ విత్ మీ. ప్లీజ్ బీ పేషెంట్ విత్ మీ. ఇప్పుడు నాకు అర్థమైంది. నౌ ఐ అండర్స్టాండ్. ఇప్పుడు నాకు అర్థమైంది. నౌ ఐ అండర్స్టాండ్. ఇప్పుడు స్పష్టంగా ఉంది. నౌ ఇట్ ఈజ్ క్లియర్. ఇప్పుడు స్పష్టంగా ఉంది. నౌ ఇట్ ఈజ్ క్లియర్. ఇది నిజంగా అవసరమా? ఈజ్ దిస్ రియల్లీ నెసెసరీ? ఇది నిజంగా అవసరమా? ఈజ్ దిస్ రియల్లీ నెసెసరీ? నాకు మరిన్ని వివరాలు కావాలి. ఐ నీడ్ మోర్ డీటెయిల్స్. నాకు మరిన్ని వివరాలు కావాలి. ఐ నీడ్ మోర్ డీటెయిల్స్. నాతో మాట్లాడు. టాక్ టు మీ. నాతో మాట్లాడు. టాక్ టు మీ. టాక్ విత్ మీ అనకూడదు. టాక్ టు మీ అని అనాలి. నన్ను ఒంటరిగా వదిలేయండి. లీవ్ మీ అలోన్. నన్ను ఒంటరిగా వదిలేయండి. లీవ్ మీ అలోన్. నేను బిజీగా ఉన్నాను. ఐ యామ్ బిజీ. నేను పనిలో ఉన్నాను. ఐ యామ్ బిజీ. ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాను. ఐ యామ్ ఫ్రీ నౌ. నేనిప్పుడు ఖాళీగా ఉన్నాను. ఐ యామ్ ఫ్రీ నౌ. సమయానికి రండి. కమ్ ఆన్ టైమ్. సమయానికి రండి. కమ్ ఆన్ టైమ్. నేను సమయానికి వస్తాను. ఐ విల్ కమ్ ఆన్ టైమ్. నేను సమయానికి వస్తాను. ఐ విల్ కమ్ ఆన్ టైమ్. లేట్ అవుతోంది. ఇట్స్ గెటింగ్ లేట్. లేట్ అవుతోంది. ఆలస్యం అవుతోంది. ఇట్స్ గెటింగ్ లేట్. తొందరపడకండి. డోంట్ రష్. తొందరపడకండి. డోంట్ రష్. నేను దానిని త్వరగా చేస్తాను. ఐ విల్ డూ ఇట్ క్విక్లీ. నేను దానిని త్వరగా చేస్తాను. ఐ విల్ డూ ఇట్ క్విక్లీ. ఇది నమ్మశక్యం కానిది. ఇది నమ్మశక్యం కానిది. దిస్ ఈజ్ అన్‌బిలీవబుల్. దిస్ ఈజ్ అన్‌బిలీవబుల్. అది నిజంగా జరిగింది. దట్ రియల్లీ హ్యాపెండ్. అది నిజంగా జరిగింది. దట్ రియల్లీ హ్యాపెండ్. నాకు ఆశ ఉంది. ఐ హావ్ హోప్. నాకు ఆశ ఉంది.
ఐ హ్యావ్ హోప్. ఆశ కోల్పోవద్దు. డోంట్ లూజ్ హోప్. ఆశ కోల్పోవద్దు. డోంట్ లూజ్ హోప్. అంతా బాగుంటుంది. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అంతా బాగుంటుంది. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. నాకు ప్రశాంతంగా అనిపిస్తోంది. ఐ యామ్ ఫీలింగ్ పీస్ఫుల్. నాకు ప్రశాంతంగా అనిపిస్తోంది. ఐ యామ్ ఫీలింగ్ పీస్ఫుల్. నేను ప్రయత్నిస్తున్నాను. ఐ యామ్ ట్రయింగ్. నేను ప్రయత్నిస్తున్నాను. ఐ యామ్ ట్రయింగ్. ఇదంత సులభం కాదు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇది అంత సులభం కాదు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. నేను దీన్ని ఖచ్చితంగా చేస్తాను. నేను దీన్ని ఖచ్చితంగా చేస్తాను. ఐ విల్ డెఫినెట్లీ డూ దిస్. ఐ విల్ డెఫినెట్లీ డూ దిస్. నాకు మరో అవకాశం ఇవ్వండి. నాకు మరో అవకాశం ఇవ్వండి. గివ్ మీ అనదర్ ఛాన్స్. గివ్ మీ అనదర్ ఛాన్స్. నేను సిద్ధంగా ఉన్నాను. ఐ యామ్ రెడీ. నేను సిద్ధంగా ఉన్నాను. ఐ యామ్ రెడీ. నేనింక సిద్ధంగా లేను. ఐ యామ్ నాట్ రెడీ యెట్. నేనింకా సిద్ధంగా లేను. ఐ యామ్ నాట్ రెడీ యెట్. ఇది నాకు కొత్త. దిస్ ఈజ్ న్యూ టు మీ. ఇది నాకు కొత్త. దిస్ ఈజ్ న్యూ టు మీ. నేను నేర్చుకుంటున్నాను. ఐ యామ్ లెర్నింగ్. నేను నేర్చుకుంటున్నాను. ఐ యామ్ లెర్నింగ్. దయచేసి వేచి ఉండండి. ప్లీజ్ వెయిట్. దయచేసి వేచి ఉండండి. ప్లీజ్ వెయిట్. నాకు భయం లేదు. ఐ యామ్ నాట్ అఫ్రేడ్. నాకు భయం లేదు. ఐ యామ్ నాట్ అఫ్రేడ్. నాకు కొద్దిగా భయంగా ఉంది. ఐ యామ్ ఏ లిటిల్ స్కేర్డ్. నాకు కొద్దిగా భయంగా ఉంది. ఐ యామ్ ఏ లిటిల్ స్కేర్డ్. ఇది నిజం కాదని నాకు తెలుసు. ఐ నో దిస్ ఈజ్ నాట్ ట్రూ. ఇది నిజం కాదని నాకు తెలుసు. ఇది నిజం కాదని నాకు తెలుసు. ఐ నో దిస్ ఈజ్ నాట్ ట్రూ. ఐ నో దిస్ ఈజ్ నాట్ ట్రూ. నేనలా అనుకోలేదు. నేనలా అనుకోలేదు. ఐ డిడెంట్ థింక్ సో. ఐ డిడెంట్ థింక్ సో. ఇది మంచి ఆలోచన. ఇది మంచి ఆలోచన. దిస్ ఈజ్ ఎ గుడ్ ఐడియా. దిస్ ఈజ్ ఎ గుడ్ ఐడియా. ఇది పనిచేస్తుంది. ఇట్ విల్ వర్క్. ఇది పనిచేస్తుంది. ఇట్ విల్ వర్క్. నాకింకా కావాలి. ఐ వాంట్ మోర్. నాకింకా కావాలి. ఐ వాంట్ మోర్. నేను ఎదురు చూస్తున్నాను. ఐ యామ్ వెయిటింగ్. నేను ఎదురు చూస్తున్నాను. ఐ యామ్ వెయిటింగ్. నేనిక ఎక్కువసేపు వేచి ఉండలేను. నేనిక ఎక్కువసేపు వేచి ఉండలేను. ఐ కాంట్ వెయిట్ ఎనీ లాంగర్. ఐ కాంట్ వెయిట్ ఎనీ లాంగర్. లేట్ అయింది. ఇట్స్ లేట్. లేట్ అయింది. ఇట్స్ లేట్. నేనొక తప్పు చేశాను. ఐ మేడ్ ఎ మిస్టేక్. నేనొక తప్పు చేశాను. ఐ మేడ్ ఎ మిస్టేక్. ఇది నా వల్లే జరిగింది. దిస్ హ్యాపెండ్ బికాజ్ ఆఫ్ మీ. ఇది నా వల్లే జరిగింది. దిస్ హ్యాపెండ్ బికాజ్ ఆఫ్ మీ. ఇది నా వల్ల జరగలేదు. దిస్ డిడెంట్ హ్యాపెన్ బికాజ్ ఆఫ్ మీ. ఇది నా వల్ల జరగలేదు. దిస్ డిడెంట్ హ్యాపెన్ బికాజ్ ఆఫ్ మీ. నేను బాధ్యత తీసుకుంటాను. నేను బాధ్యత తీసుకుంటాను. ఐ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఐ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. దయచేసి నన్ను క్షమించండి. ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించండి. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇది ఊహించకుండా జరిగింది. దిస్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. ఇది ఊహించకుండా జరిగింది. దిస్ హ్యాపెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. ఇది నాకు సరిపోదు. దిస్ ఈజ్ నాట్ ఇనఫ్ ఫర్ మీ. ఇది నాకు సరిపోదు. దిస్ ఈజ్ నాట్ ఇనఫ్ ఫర్ మీ. ఇది నాకు సరిపోతుంది. దిస్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. ఇది నాకు సరిపోతుంది. దిస్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. నాకు తెలియజేయండి. లెట్ మీ నో. నాకు తెలియజేయండి. లెట్ మీ నో. నేను మీకు తెలియజేస్తాను. ఐ విల్ లెట్ యు నో. నేను మీకు తెలియజేస్తాను. ఐ విల్ లెట్ యు నో. ఇది సరైన పద్ధతి కాదు. ఇది సరైన పద్ధతి కాదు. దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. తక్కువ ప్రమాదం. లో రిస్క్. తక్కువ ప్రమాదం. లో రిస్క్. ఇది నమ్మదగినది. ఇట్ ఈజ్ రియలబుల్. ఇది నమ్మదగినది. ఇట్ ఈజ్ రియలబుల్. ఇది సందేహాస్పదమైనది. ఇది సందేహాస్పదమైనది. ఇట్ ఈజ్ క్వశ్చనబుల్. ఇట్ ఈజ్ క్వశ్చనబుల్. సరైన మార్గం. ద రైట్ వే. సరైన మార్గం. ద రైట్ వే. తప్పు మార్గం. ద రాంగ్ వే. తప్పు మార్గం. ద రాంగ్ వే. లక్ష్యం స్పష్టంగా ఉంది. ద ఆబ్జెక్టివ్ ఈజ్ క్లియర్. లక్ష్యం స్పష్టంగా ఉంది. ద ఆబ్జెక్టివ్ ఈజ్ క్లియర్. లక్ష్యం మారింది. ద ఆబ్జెక్టివ్ హ్యాస్ చేంజ్డ్. లక్ష్యం మారింది. ద ఆబ్జెక్టివ్ హ్యాస్ చేంజ్డ్. మనం దగ్గరవుతున్నాము. మనం దగ్గరవుతున్నాము. వీఆర్ గెటింగ్ క్లోజర్. మనం మరింత దూరమయ్యాము. మనం మరింత దూరమయ్యాము. వీ హ్యావ్ మూవ్డ్ ఫర్దర్ అవే. వీ హ్యావ్ మూవ్డ్ ఫర్దర్ అవే. ఇది పూర్తి కావడానికి దగ్గరలో ఉంది. ఇట్ ఈజ్ క్లోజ్ టు కంప్లీషన్.
ఇది పూర్తి కావడానికి దగ్గరలో ఉంది. ఇట్ ఈస్ క్లోజ్ టు కంప్లీషన్. ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఇంకా చాలా చేయాల్సి ఉంది. దెర్ ఈస్ స్టిల్ ఎ లాట్ టు డూ. దెర్ ఈస్ స్టిల్ ఎ లాట్ టు డూ. ఇది సరిపోతుంది. దిస్ ఈజ్ ఇనఫ్. ఇది సరిపోతుంది. దిస్ ఈజ్ ఇనఫ్. ఇక్కడ ఆపుదాం. ఇక్కడ ఆపుదాం. లెట్స్ స్టాప్ హియర్. లెట్స్ స్టాప్ హియర్. అది తేలికగా ఉంది. ఇట్ ఈస్ లైట్. అది తేలికగా ఉంది. ఇట్ ఈస్ లైట్. అది బరువుగా ఉంది. ఇట్ ఈస్ హెవీ. అది బరువుగా ఉంది. ఇట్ ఈస్ హెవీ. సరిగ్గా మధ్యలో. ఎగ్జాక్ట్‌లీ ఇన్ ద మిడిల్. సరిగ్గా మధ్యలో. ఎగ్జాక్ట్‌లీ ఇన్ ద మిడిల్. ఎడమ వైపున. ఆన్ ది లెఫ్ట్ సైడ్. ఎడమ వైపున. ఆన్ ది లెఫ్ట్ సైడ్. మీరు మెట్రో ట్రైన్‌లో ట్రావెల్ చేశారా? ట్రావెల్ చేసినప్పుడు డోర్స్ విల్ బి ఓపెన్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. డోర్స్ విల్ బి ఓపెన్ ఆన్ ది రైట్ సైడ్ అని ఈ విధంగా వినే ఉంటారు కదా! కుడి వైపున అంటే ఆన్ ది రైట్ సైడ్. ఎడమ వైపున అంటే ఆన్ ది లెఫ్ట్ సైడ్. ఈ విధంగా చెప్పాలి. సరైన పరిమాణం. సరైన పరిమాణం. ద కరెక్ట్ సైజ్. ద కరెక్ట్ సైజ్. కొద్దిగా పెద్దది. స్లైట్‌లీ లార్జర్. కొద్దిగా పెద్దది. స్లైట్‌లీ లార్జర్. కొద్దిగా చిన్నది. స్లైట్‌లీ స్మాలర్. కొద్దిగా చిన్నది. స్లైట్‌లీ స్మాలర్. సమతుల్యమైన బరువు. బ్యాలెన్స్‌డ్ వెయిట్. సమతుల్యమైన బరువు. బ్యాలెన్స్‌డ్ వెయిట్. తక్కువ శబ్దం. లో నాయిస్. తక్కువ శబ్దం. లో నాయిస్. బిగ్గరగా. లౌడ్. బిగ్గరగా. లౌడ్. నిశ్శబ్దంగా. క్వైట్. నిశ్శబ్దంగా. క్వైట్. స్పష్టంగా కనిపిస్తుంది. క్లియర్‌లీ విజిబుల్. స్పష్టంగా కనిపిస్తుంది. క్లియర్‌లీ విజిబుల్. స్పష్టంగా వినిపిస్తుంది. క్లియర్‌లీ ఆడిబుల్. స్పష్టంగా వినిపిస్తుంది. క్లియర్‌లీ ఆడిబుల్. ఉపయోగకరమైనది. ఉపయోగకరమైనది. యూజ్‌ఫుల్. పనికిరానిది. యూజ్‌లెస్. పనికిరానిది. యూజ్‌లెస్. సురక్షితమైనది. సేఫ్. సురక్షితమైనది. సేఫ్. సో, ఇదండి ఈ వీడియో. ఈ వీడియోలో మీకు అవసరమైన నిజ జీవితంలో అవసరమైన పదాలు, వాక్యాలు అన్నీ నేర్చుకున్నారని అనుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. లేదా అంతకుముందు చేసిన లెసన్ వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. లేదా 2 కావాలన్నా కూడా కామెంట్ చేయండి. రెండింటిని టైమ్ అడ్జస్ట్ చేసుకొని చేస్తాను. కాబట్టి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే హైప్ కూడా చేయండి. హైప్ చేయడం వలన వేరే వాళ్ళకి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. నాకు కూడా సపోర్ట్‌గా ఉంటుంది. Thank you for watching.